वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। అయితే వచ్చేసి మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం నుండి ఒక శ్లోకంపై చర్చిస్తాం. కానీ ఈ శ్లోకం చర్చించే ముందు ఈ కథ యొక్క సందర్భం మేము తెలుసుకోవాల్సింది, అప్పుడు ఆ శ్లోకము అర్థమవుతుంది అన్నమాట. అయితే బ్రహ్మదేవుని యొక్క పుత్రుడైనటువంటి స్వయంభువ మను బ్రహ్మదేవుని ఒక్క 12 గంటల పట్ల 14 మనులు జన్మిస్తారన్నమాట. అటువంటి ఒక మనువు ఎవరు? స్వయంభువ మను. మనువు ఎవరు అంటే ఎవరి ద్వారా మానవులందరూ ఉత్పత్తికి సృష్టికర్తలు వాళ్ళు మను మహారాజు, అది స్వయంభువ మను. అప్పుడు అందరూ ఉంటారు, అందరూ మనలో వేరే పేరు ఉంది. ఇది స్వయంభువ మను ఒక ఆయన. ఆయన యొక్క కుమారుడు మహారాజు ఉత్తానపాదుడు. ఆయన పేరేంటి? ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుకి 2 భార్యలు, సునీతి ఫస్ట్ భార్య, ఇంకా 2 భార్యలేమో సురుచి. సునీతి ఇంకా సురుచి. సునీతి ద్వారా పుట్టిన కొడుకు ఆయన పేరేమో ధ్రువ. ఇంకా సురుచి ద్వారా పుట్టిన భార్య కొడుకు పేరు ఉత్తమ. ధ్రువ ఇంకా ఉత్తమ వీళ్ళిద్దరు. కానీ రాజుకు సునీతి కంటే ఎక్క ప్రేమ ఎవరి మీద ఉంది? సురుచి మీద ఎక్క రుచి ఉంది అన్నట్టు. సురుచి మీద ఎక్క రుచి ఉంది. కనుకనే ఒకరోజు ఏమైంది, మహారాజు ఉత్తానపాదు తన రాజసింహాసనం మీద కూర్చున్నాడు దర్బార్లో. అక్కడనే సురుచి ఉంది. ఇక ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు. ఎంత వయసు? 5 ఏళ్ల బాలుడు. తండ్రి ఒళ్ళో పోయి కూర్చున్నాను కోరిక వచ్చింది. గట్టిగా కొరుకుతూ తండ్రి ఒళ్ళో పోయి కూర్చుంటాని వెళ్ళేటప్పుడు సడన్గా వాళ్ళ యొక్క మరవన తల్లి సురుచి ఆపేసింది. నువ్వు కూర్చుండగలవు, నీ తండ్రి ఒళ్ళో కూర్చుని కలదా లేదు. ఎందుకంటే నువ్వు నా గర్వంలోకి వెళ్ళే పుట్టలేదు అంటే ఆమె చెప్పి అర్థమైంది. తండ్రి ఒడిలా ఇప్పుడు తండ్రితో ఒక ఒడి, తర్వాత ఆ గద్దె మీద కూర్చే అధికారం ఎవరికి ఉంది? నా కడుపులో ఉంటే నా కొడుకు ఉంది, నువ్వు లేదు. పద్ధతి ప్రకారం ఫస్ట్ భార్య పెద్ద కొడుకు,
ఆయన అధికారం వచ్చింది. ఏమంటుంది, నా గర్భంలోకి వెళ్ళి పుడితేనే నీకు అర్హత వచ్చేస్తుంది. కానీ నా గర్భంలో నువ్వు పుట్టాలంటే నువ్వు జీవితకాలం అంతా దేవాదేవుడైన శ్రీ విష్ణుని తపస్సు చేయాల్సింది. ఒకవేళ నీ తపస్య ద్వారా ఆ భగవంతుడు సంతోషపడి నువ్వు అనుగ్రహించినట్లయితే అప్పుడే నీకు నా గర్భంలోకి పుట్టే అవకాశం కలుగుతుంది. అంత పెద్ద మాట అయిపోయింది. అంటే ఏంటో ఒక విధంగా చెప్తుంది, ఈ జన్మలో సాధ్యం కాదు. ఈ జన్మలో నువ్వు తండ్రి రోడ్డు మీద గద్దెలో కూర్చునే ఆలోచన తీసేయవలసింది లేదు, సాధ్యం కాదు. సరే, తల్లి అయితే మరవని తల్లి, తండ్రి అయితే మరవని తండ్రి కాదు కదా. తండ్రి ఒక్క మాట నక్కుతాయి, ఏంటి గట్లేమంటున్నావే నా కొడుకు కదా. ఈ రెండు విషయాలు చూసరికి ఆ 5 ఏళ్ల బాలునికి కోపం వచ్చింది. గట్టి కోపం చిరాకు. ఆ కోపంలోనే ఏడు కూడా ఏదైతే పాము పడిగి మీద కాలు పెడితే పాము ఇట్లా పిస్ ఉంటుందో, ఎంత కోప్పడుతుందో అదే కోపంతో తన యొక్క తల్లి సునీతకి వెళ్ళిందన్నమాట. అందాక అప్పటికే సునీతికి ఆ దర్బార్లో జరిగిన విషయాన్ని తెలిసిందన్నమాట. కానీ సునీత ఏం చేసింది, నాన్న ఏడవని ఒళ్ళు తీసుకున్నది, లేవటింది, ఒళ్ళ కూర్చున్నట్టుకున్నది, గట్టిగా అల్లుకున్నది. అల్లుకొని ఏం జరగలేదు, ఇప్పుడు నాకు తెలిసిపోయింది. అంటే ప్రతి ఒక్క శ్లోకం పెద్ద విషయం చర్చించే విషయం ఉన్నాయి, కానీ అవన్నీ చర్చలు ఏంటి డైరెక్ట్ పాయింట్ కాదు. తప్పుడు తల్లి ఏమంటుంది, నాన్న నీ చిన్నమ్మ అన్న మాట తప్పు కాదు, నువ్వు దురదృష్టుంది. ఎందుకంటే నువ్వు నాలాంటి దురదృష్టాలు గర్వంలో ఉంటున్నావు, కడుపు ఉంటున్నావు కాబట్టి నీకు కూడా దురదృష్టం. కనుకనే నువ్వు బాధపడే అక్కరం లేదు, నువ్వు బాధపడవు. నీ తల్లి నిన్ను అవమానించింది, హెల్ల చేసింది, కానీ అందులో కూడా మంచి మాట చెప్పింది. ఏంటది, విష్ణు భక్తి ఏమని చెప్పింది. కనుక నీ ఏడ్చుడు మానేసి, ఏడితే పొందేది కాదు. మళ్ళీ ఏమంటుంది, ఈర్ష్య పడకు. 2 విషయాలు చెప్తుంది, ఈర్ష్య పడకు, ఏడవకు, మళ్ళీ కష్టపడు. ఇది ఒక పెద్ద విషయం ఉంది. మనం కేవలం ఈర్ష్య పడతాం, మన దగ్గర లేని వస్తువు మీద మనము ఈర్ష్య పడతాం, మన దగ్గర లేకపోయాను. కానీ ఈర్ష్య పడితే మనం నష్టపోతాం, ఎదురు వ్యక్తికి ఏం కాదు, అయితే కదా. ఎదురు వ్యక్తికి ఏమో నష్టపడేవారు మనమే. కనుగొని ఈర్ష్యపడే బదిలి ఆ వస్తువులు పొందడానికి మనము కష్టపడాల్సింది. ఇది తెలితనం, ఇది తెలితనం. కనుగొని ఎవరిపై ఈర్ష్యపడకూడదు. ఒకరు మంచి ఇల్లు ఉన్నారు, ఒకరు మంచి బండి ఉన్నారు, ఒకరు మంచి పెళ్లి చేస్తున్నారు, అది అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల కేవలం నీ దిమాగ్ ఖరాబ్ చేసుకొని నువ్వే నష్టపోతావు, ఎదురు వ్యక్తికి ఏం కాదు. కానీ అవుతుందా, నష్టపోయేది మనమే. కనుకనే మనం నష్టపోకుండా చూసుకోవాలంటే ఏం చేయాల్సింది, కష్టపడాల్సింది. దేనికోసము, నువ్వు దే వస్తువుపై ఏ విషయం మీద ఈర్ష్యపడుతున్నావో ఆ వస్తువుని పొందేది ప్రయత్నించాలా. మరి ఏం చెప్తుంది, నీ మనసులోకి వెళ్ళే ఈ రివెంజ్ ప్రతీకారం ఒక భావం నేను తీసేది. ఎంత చక్కని విషయం చెప్తుంది. ఎవరిపై ఈర్ష్యపడకు, కష్టపడు. ఇంకా ఎందరో అవమానించు, కానీ ప్రతి ఒక్క అవమానంలో మంచి మాట ఉంటుంది, ఆ మంచి మాటను గ్రహించేది ప్రయత్నించు. చాలాసార్లు ఏంటిది, ఎదురు వ్యక్తిని తిట్టి అనుకోవడం, కానీ ఆ తిట్టు లోపల కూడా మంచి మాట ఉంటుంది, దాన్ని గ్రహించాల్సింది. ఏ విధంగా అయితే ఒక టేరిటీగే ఒక మొత్తం చెత్త కుండి ఉండొచ్చు, చెత్త కుండలో పోదు, కానీ ఆ చెత్త కుండలో మంచి పువ్వు వెళ్ళిందనుకో, ఆ పువ్వులో మకరం తీసుకొని వెళ్తుంది. టేంటీగా చెత్తతో సంబంధం లేదు, సంబంధం ఎంత ఉంది, అందులో ఒక మూలకు మధ్యలో పుట్టిన ఒక చిన్న పువ్వు మొక్కుంది, పువ్వు పుట్టింది, ఆ పువ్వులోకి మకరం తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా కొందరు మనం అవమానించవచ్చు, కొందరు మాటలు ఉండొచ్చు, కానీ ఆ మాట లోపల కూడా మంచి విషయం ఉంటుంది, మనం గ్రహించే శక్తి ఉండదు మనకు. కనుక మనం టేంటీ ఇలా కాదు. కానీ ఈగ అదేమిస్తుంది, కాకి ఈగ దానికి ఎంత మంచి వస్తున్నారు వాడి. ఒక పువ్వులు
గులాబీ పువ్వు బాగున్నది, గులాబీలో రాసి ఉన్నది, కానీ అందులో చెత్త ఎత్తుతుంది. ఏంటి ఈ చెత్త ఎత్తుతుంది. మొత్తం రూమ్ నిండా మంచి పూలు వచ్చు, కానీ ఏ మూలకో పువ్వు పురిగిపోయిందా, ఏమైనా మలం ఉందా, మూత్రం ఉందా, ఏమైనా గలీజ్ ఉందా, ఆ గలీజ్లో కూర్చుంటుంది ఈ పూలు చూడదు. సో మనమైతే మరి నీకైతామా తీగైతామా, ఈగేనా ఈ తీగేనా? ఎందుకంటే మనం ఆలోచించాల్సింది, నేను తేనెటీగ కావాలన్నా లేక నేను ఈగను కావాలన్నా. ఎందుకంటే తేనెటీగ అయితే నాకు మకరందం తీసుకుంటా, మకరం లభిస్తుంది, కానీ ఈగ అయినా అనుకో మలం లభిస్తుంది. ఇప్పుడు నాకు మలం కావాలా లేక మకరందం కావాలా? మళ్ళీ మలం తింటే ఏమవుతుంది, మకరం తింటే ఏమవుతుంది? ఇది ఎవరు ఆలోచించాల్సింది? ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి దాని తర్వాత నిర్ణయించుకోవాల్సింది, నేను తేనెటీగలు కావాలన్నా నేను ఈగనై మలమూత్రం మీద వాడాలన్నా. మంచి వస్తువులు ఆడుతున్నాయి, కానీ అది తనకు పర్వాలేదు, ఎటు గలీజ్ కదా. కానీ అదే తేనెటీగ మొత్తము చెత్త ఉండొచ్చు, గలీజ్ ఉండొచ్చు, కానీ ఆ గలీజ్లో కూడా ఏమిటి, ఒక మంచి పువ్వు కనబడదు అనుకో, ఆ పువ్వు మీద ఆడుతుంది అది, ఎందుకు అక్కడ కరెంట్ ఉంది. సో కనుకనే ఈ లోకంలో మనము తేనెటీగని ప్రయత్నించాలి, ఈగని ప్రయత్నించద్దు. ఎందుకంటే మలమూత్రంతో మనం నష్టపోతాం తప్ప ఇంకేం లేదు. మలమూత్రంతో మన విలువ తగ్గిపోతుంది, దేవుడు దగ్గర తీసుకోరు. కానీ తేనెటీగలు ఇంత విలువైన వస్తువుల దగ్గర మకరం ఉంటుంది, దానికి విలువ ఉంది. సో కనుకనే మన మీద ఉంది, మనం ఈగల మిగతామా తీగల మిగతామా? సింపుల్, సరళమైన విషయం. కనుకనే సునీతి ఏమో చెప్తుంది, నీ తల్లిని అవమానించింది, తిట్టింది, కానీ అందులో ఒక మంచి మాట చెప్పింది, ఏంది? విష్ణు భక్తి అయిపోయి. కనుకనే ఆమె ఏమన్నా పట్టించో కూడా విష్ణు భక్తిని పట్టుకో. ఆమె అవధమాట సత్యం పడ్డది, నువ్వు దురదృష్టుని. ఎందుకంటే నాలాంటి దురదృష్టాలు కనుక నువ్వు జన్మించు, కనుకనే నీ దురదృష్టంని మార్చుకోవాలి. అది మారాలంటే నీ మార్గం ఒకటే ఉంది, ఏంటి? విష్ణు భక్తి. విష్ణు భక్తి. కనుకనే కలియుగంలో ప్రతి ఒక్క జీవితి పరిస్థితి ఏముంది? కలియుగంలో ప్రతి ఒక్క జీవి, మానవుడే కాదు, ప్రతి ఒక్క జీవి దురదృష్టుడు. ప్రాయణ అల్పాయుష సభ్య కలవస్మి యుగే జన మందా సుమంద మతయోర్ మంద భాగ్య ఉపద్రత. కలియుగంలో జనాలై లక్షణాలు చెప్పడం జరుగుతుంది. ఏ లక్షణాలు? అల్ప ఆయుష్యం. ఆయుష్యమేమో తగ్గుతవుతుంది, అల్ప మార్గం అంటే కొంచెం తగ్గుతవుతుంది, కొంచెమే ఉంది. 50 బతికామంటే అయిపోయింది అనుకోవాలి, 50 పైన బోనస్, 50 ఏంటంటేనే అయిపోయింది. రిటైర్మెంట్ కాదు, జీతంతో రిటైర్మెంట్. దానిపైన ఒక్కరోజు బతికే అనేది బోనస్ అనుకొని సంతోషపడక అంతే. కనుకనే ప్రాయణ అల్ప ఆయుష్యమేమో అల్ప అవుతుంది, అప్పుడు ఏంటి? తగ్గుతవుతుంది, కొంచెం అవుతుంది. మంద బుద్ధి ఎట్లుంది? మంద బుద్ధి. ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎత్తికి ఎక్కవు, ఇన్నై మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినము, విన్నా కానీ ఎక్కినా కానీ గుర్తుకుండదు, అంటే గుర్తుకుండదు. విన్నా కానీ పోయిన వారం ఏం చెప్పినాను? ఇది మన పరిస్థితి. మంద సుమందమతయోర్, ఎప్పుడు తప్పుదారే, ఎప్పుడు తప్పుదారి పడతాం అంటారు. సుమందమతయోర్ మంద భాగ్యాత్, భాగ్యం ఎట్లుంది? మంద దురదృష్టుడు. ఇక దురదృష్టులు అయితే ఏం లభిస్తాయి కదా. అల్పాయుష్య మంద సుమందమతయో మంద భాగ్య, భాగ్యం ఎటువంటిది? దుర్భాగ్యం. మళ్ళీ ఉపద్రిత, ఎప్పుడు డిస్టర్బ్, ఎప్పుడు కలత చెంది ఉంటుంది,
ఎప్పుడు ఆందోళన చెంది ఉంటుంది. ఆందోళనలు ఇక కలుతారు, ఇదే నడుతుంది. ఇది కలియుగంలో జీవిది పరిస్థితి. అందరు దురదృష్టులే అనుకుంటున్నారు, ఒకటి అయితే ఇంకోటి. ఎన్నో ప్లాన్లు ఎత్తారు, ప్లాన్లు అయితే ప్లాన్లు ఇక అయిందా అని కూడా ఇక సరిపోయింది అయిపోతుంది. దిగిన కథ మొత్తం ఉంటా కదా. ఈ కథ ముట్టిన లేదో మళ్ళీ ఇంకొక స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ దాని ముట్టిన ఇంక స్టార్ట్ అయిపోతుంది. నేను దురదృష్టుడు అనుకున్నాం ఒకటి, చేస్తున్నాం ఒకటి, అవుతుంది ఇంకోటి. దురదృష్టుడు, అన్ఫార్చునేట్. ఏంటండి మిస్ఫార్చ్యూన్ ఆర్ అన్ఫార్చునేట్ పీపుల్. అనుకున్నట్టు ఏవి జరగవు, జరిగిన కానీ కొద్ది సమయం కోసం. సో ఎవ్రీబడి ఈస్ అన్ఫార్చునేట్. అదేవిధంగా శృతి ఏం చెప్తుంది, ఏడవు, ఏడ్చి లాభం లేదు. తో కనుకనే మనం కూడా మన జీవితంలో నేను అనుకున్నట్టు జరుగుతలేదు, నేను అనుకున్నట్టు జరుగుతలేదు, నేను కోరుకుంటున్నా పూర్తి అవుతలేవు అని బాధపడే అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు క్రై ఆన్ అవర్ మిస్ఫార్చ్యూన్ ఆర్ ఆన్ అవర్ అన్ఫార్చునేట్ కండిషన్. మన దురదృష్ట పరిస్థితి మీద ఏడ్చే అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే ఏడ్తే మన పరిస్థితి మార్చేది కావు. మారుతాయా? ఏడ్స్తే పరిస్థితి మారేది. కానీ ఈ ప్రపంచంలో అందరు ఏడుతున్నారు. కొందరు ఏడుస్తారు, ఇక తట్టుకుని లేవుతారు, పోయి మందు కొడతారు. అందులో రెండే పనులు. మందుకు పైసలు ఏడుతారు, ఎందుకు? తట్టుకునే శక్తి లేకపోయా, జేబులో డబ్బులు లేకపోయా, ఇంకా డిస్టర్బ్ అవుతుందా? కొంచెం డబ్బులు కూడా ఏం డిస్టర్బ్ అయ్యా కానీ తట్టుకునే శక్తి లేకున్నా కానీ ఎక్కించిన అనుకో, బండి గేరు నచ్చిందా తెల్లారి వరకు మర్చిపోతారు. ఇది పరిస్థితి. కనుకనే ఏడ్చుడు ఇది పరిష్కారం కాదు, ఇది ఉపశమనం కాదు మన దురదృష్టుల పరిస్థితి మార్చడానికి. లేకుంటే నువ్వు ఈర్ష్యపడుతున్నావు, నాకు లేకపోయి వానికి ఎట్లా వచ్చాయి ఉండదు. అయితే ఏడ్తాము, లేకుంటే ఈర్ష్యపడతాము. కానీ ఏడ్చి కానీ మనకి నష్టం, ఈర్ష్యపడని మనకే నష్టం ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సింది. కనుకనే సునీతి వారి యొక్క కొడుకు చెప్పిన ఉత్తమమైన ఉపాయము, సందేశము లేకుంటే జ్ఞానం అంటే ఏంటి, అవన్నీ మానేసుకో. ఏడ్చుడు మానేయు. ఫస్ట్ చెప్తుంది, ఎవరి పట్ల ఈర్ష్యపడకు, ఏడవకు, ప్రతీకారం భావం తీసేయి. ఇంకా ఎవరు ఎంత చెప్పినా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక మంచి విషయం ఉంటుంది. ఆ మంచి విషయంని గ్రహించు. భగవంతుడు ప్రతి ఒక్క నోటికి వెళ్ళే మన కోసం మంచి విషయం చెప్తాడు. మనం దాన్ని ఏం చేయాలి? దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సింది. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాల్సింది. అవును, ఎదురు వ్యక్తి నా కోసం మంచి చెప్తుంది, మనకు వినడానికి చెడు అనిపిస్తుండొచ్చు, మనకు వినడానికి చెడు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుండొచ్చు. కానీ దానికి పాజిటివ్ తీసుకునే ఏంటి? అవును, నా అందులో ఆ దుర్గుణాలు ఉన్నాయేమో, నేను మారాల్సింది. కనుకనే మరాఠీలు అంటారు, నిందకాచే ఘర్ అసావే షేజారి. షేజారి అంటే ఏంటి? పక్క పొన్న. ఇంటి పక్క పొన్న ఎవరి ఇల్లు ఉండాలట? నిందకుల ఇల్లు ఉండాలట. మనం నిందించే వాళ్ళు ఉండాలట. దూరం కాదు, ఇక్కడ ఉండాలి పక్క పొన్న. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మన కోసం ఫ్రీగా సేవ చేస్తారు. ఫ్రీగా వానికి పని పెట్టే అవసరం లేదు. నా దోషాలు లోపాలు చూడని వాడు మనందరం లోపాలు చూస్తాడు. మనం ఏం చేయాల్సింది? ఆ లోపాలను అర్థం చూసి విని అవును దాన్ని మనము సరిదిద్దుకోవాలి. ఫ్రీగా ఇస్తాడు. మనకు కనబడే దోషాలు, కనపడని దోషాలు మనకు కనపడతాయి.
ఫ్రీగా. ఏ విధంగా అయితే కృష్ణుగా బలరాముడు 17 సార్లు జరాసంధి మొత్తం సైన్యంతో పొడగొట్టి ఆ మొత్తం సైన్యాన్ని నష్టం చేసి చంపేసి జరాసంధి ఒక్కరు వదిలిపెడుతుంటాడు. చంపేయచ్చు కదా, 17 సార్లు వదిలిపెట్టిండు. ఎందుకు? బలముడు చంపేయని. కృష్ణుడు అంటుడు మనం అవతరించిన దేనికోసము? ఈ దుష్టులను సంహరించడానికి. వినాశాయచ దుష్కృత. సో మనము చంపాలంటే ఏ మూలకు పోయి, ఏ దేశంలో పోయి, ఏ రాష్ట్రంలో పోయి ఎంత ఎత్తుకుతాం? వీడు మన కోసము అందరినీ జమ చేసుకొని మన కడప మురిగెత్తుండు. ఎవరు? జరాసంధుడు. మనకు ఎటు బయట అవసరం లేదు, ఎతికే అవసరం లేదు. వీడు జమ అవుతుండు, తీసుకొస్తుండు. మన పని ఏమవుతుంది? ఈజీగా అయిపోతుంది, ఫ్రీగా. మనకు ఎటు అవసరం లేదు. కేవలం మన కడప దాటాలి, గైండర్ దాటాలి, బ్లెండర్ ఉన్నారు కథ. సో అదేవిధంగా నిందకులు అందుబాటు ఉంటే ఏమవుతుంది? వాళ్ళు మనకు ఫ్రీ సేవ అందిస్తున్నారు. ఏం సేవ? మనందులో లోపాలను మనం చూపిస్తున్నాం. సో మనము అయ్యో అందులో లోపాలు నేను బాధపడతామా? అయ్యో ఇట్లా మాట అని బాధపడతామా? లేక అబ్బా వీడు నా అందులో ఉన్న లోపాలని ఏర్పడేసుకున్నాడు, దాన్ని ఎట్లా మనము కరెక్ట్ చేసుకోవాలి, ఎట్లా తీయాలో అలా ప్రయత్నిస్తున్నాం. సీ ద పాజిటివ్ సైడ్. ఇది తెలియకను. కనుకనే జనాలు అంటారు, సరే బాధపడే బదిలి, అవును నా అందులో దోషాలు నాకు కనబడతలేవు, కానీ వాళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎదురు వ్యక్తి మంచి మాటలు నేర్చుకోవాలి. నా మాట బాగా ర్యాష్ ఉంది, నా మాట చాలా గట్టిగా ఉంటుంది, నా గుండె వాళ్ళు చూస్తలేరు, గుండె మృదులంగా ఉంది, కానీ మాట గట్టి ఉంది. సరే ఏమంటారు? ఇడిస్తుంటారు అని పేరు పెడతారు. సో నేనేం చేయాల్సింది? వాళ్ళు అంటారు, ఈ ప్రభుత్వం మాట సరిగా లేదు, బాగా గట్టిగా మాట్లాడతాడు. సో నేను బాధపడతానా? లేక నా లోపంని చూసి అర్థం చేసుకొని నేను నా మాట, నా శబ్దంని, నా గొంతును వాల్యూమ్ని తగ్గిస్తున్నాను, మార్పేసుకుంటాను. రెండు ఆప్షన్ ఉంది. అయితే నన్ను అంటున్నాను బాధపడి అందరితో దూరం అవుతానా? లేక అందరు దూరం తీసుకుంటాను? లేక నా అందులో మార్పేసుకొని ఆ దూరమైన వాళ్ళను నేను దగ్గర తీసుకుంటాను. ఈ ఆప్షన్ అనేది ఉంది. రెండు చేసుకోవచ్చు. నాన్న లోపం చూసే, నాన్న దోషం చూసే వీడు మంచోడు కాదు, వీడు శత్రు అనుకొని మనం దూరం తీయచ్చు, నేను దూరం కావచ్చు. నష్టం ఎవరికి? ఇద్దరికి నష్టం. కానీ లేదు, ఆ వ్యక్తికి నా కనపడిన దోషాలు ఆ వ్యక్తి కనబడుతున్నాయి అనుకొని నా అందులో అది మార్పు తెచ్చుకోవడం ఏమవుతుంది? దూరం ఉన్న వ్యక్తి కూడా దగ్గర వచ్చేస్తుంది. కనుకనే భగవంతుడు ప్రతిసారి ఎవరో నోటితోని మనల దోషములకు సూచిస్తున్నమాట. కానీ భక్తి మార్గం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని శత్రువులా భావించి వాళ్ళ మీద కయ్యం పెట్టుకొని వాళ్ళ మీద ప్రతీకార భావంతో ఏం చేస్తారు? వాళ్ళను తొక్కేయాలా, వాళ్ళని గుద్దాలా, వాళ్ళని చంపాలా, వాళ్ళు ఏం చేయాలని ఈ విషయాలు పడుతుంటారు. కానీ భక్తి భావన ఏంటి? సరే నాకు కనపడని వాళ్ళకి కనపడుతుంది, ఎస్ నేను ఎట్లా శుద్ధరించుకోవాలి, నేను ఎట్లా సరిదిద్దుకోవాలి, ఈ భావనతోనే ఆ వ్యక్తి చూసాడు తన లోపలికి వెళ్ళి తన అందులో మార్పు తెచ్చుకునే ప్రయత్నిస్తాడు. ఏది మంచిది? ప్రతీకారమైన భావంతో ఇతర పట్ల ఈర్ష్యపడి మనం దూరం చేసుకోవడం మంచిదా? లేక ఇవన్నీ ఈర్ష్యను ప్రతీకారాన్ని మానేసుకొని తన అందులో మార్పు తెచ్చుకోవడం మంచిదా? ఎందుకంటే ప్రతీకారమైన భావంతో ఈర్ష్యంతో మనం నష్టపోతాం. కానీ మనకు మార్పు తెచ్చుకుంటే మనము ఎదుగుతాం. ఎదుగుడు మంచిదా లేక నష్టపోవడం మంచిదా? ఎదగాల్సింది. అవును కదా, వి షుడ్ గ్రో అప్. ఇది ప్యాసేజ్ ఆఫ్ టైం. కాలంతో ఏం చేయాలి? మనం పెరుగుతూ పోవాలి. కనుకనే ఎవరేమన్నా కానీ తప్పుడు బాధ అనిపిస్తుంది, మనసు బాధ అనిపిస్తుంది, అయ్యో కానీ
నిద్ర రాదు ఇట్లా అని. కానీ బాధపడే బదులు నేను ఎట్లా శుద్ధరించుకోవాలి, నేను ఎట్లా ఎట్లా మంచి మాటలు తెలుసుకోవాలి. ఎందుకంటే నా మాట జనాలు కనబడుతుంది, నా హృదయం అనుకుంటుంది. తో ఎట్లా నేను నా హృదయాన్ని ఇంకా నా మాటను ఒక్కటి చేసుకోవాలి, ఎట్లా ఒక్కటి చేసుకోవాలి అది విచారం చేసుకొని తనందులో కావాల్సిన సరైన మార్పులు తీసుకురావాల్సింది. అట్లీస్ట్ నేను ఇది ప్రయత్నం చేస్తుంది నా వ్యక్తిగతమైన జీవితంలో. ఎందుకంటే గుండె ఎంత మంచిగా ఉంటుందో కానీ ఫౌండేషన్ కట్టుకున్న ధ్యానం చూసేది ఏంటి, మీద బిల్డింగ్ ఫౌండేషన్ కనబడదు. అదేవిధంగా మన గుండె ఎంత మంచిగా ఉందో హృదయంలో ఎన్ని మంచి భావనలు ఎవరు కనబడదు. కానీ ధ్యానం చూసేది ఏంటి, మాట. ఇక మాట చూసి భావనలేదు, కానీ మాట చూసి మనకు లేవల్ పెట్టేస్తాడు. వీడు ఈ సొంతోడు, ఇది ఇటువంటిది. లేబర్ చెప్తుంది అనుకోండి. కానీ నిజమైన వ్యక్తులు ఎవరు, మన గుండె చూసేవాళ్ళు. కానీ అది అటువంటిది చాలా తక్కువ. 99% ఎవరు మాట చూసేవాళ్ళు. ఎవరో 0.1% మన గుండె చూసి మనం అర్థం చేసుకునేవాళ్ళు. అర్థం చేసుకొని లేదు మనం మంచిగా చెప్తున్నాని ఒప్పుకునేవాళ్ళు 0.1%. ఇంకా కలిగి అయితే 0.1% కూడా కాదు. 99% ఏంది, బస్ నోరు చూస్తారు, బిడ్డ వ్యవహారం చూస్తారు, ఒక లేబుల్ పెట్టారు, స్టాంప్ పెట్టారు. కానీ మనం పాజిటివ్ తెలుసుకోవాలి. ఎదురు వ్యక్తికి స్టాంప్ పెట్ట కూడా చూసుకోవాలి. మనం కొంచెము తనపై ప్రయోగం చేస్తే ఆ గుండెను నోటి దిగి తీసుకురావచ్చు. ఆ గుండెను చాతికి తీసి ముఖమే పెట్టుకోవచ్చు. చూడ గుండె గుండె అవునండి, జాల గుండె కనబడేది. ఏం చేయాల్సింది, గుండెని తీసి ముఖమే పెట్టాల్సింది. కానీ అంత ఈజీ కాదండి. ఎందుకంటే మనం అందరము ఒక రకమైన గుణంతో పుట్టినామన్నమాట. ఒక రకమైన శరీరం ఉంది, ఒక రకమైన మనస్తత్వం ఉంది. దాన్ని మార్చుడు చాలా కష్టం. కానీ అట్లీస్ట్ ట్రై చేయాల్సింది. ట్రై చేస్తే అసాధ్యమైనది కాదు. కనుగొనే సునిధి ఒక్కొక్కరు చెప్తుంది, ఏడ్చినప్పుడే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏడుతున్నావు, ఏడ్చేద్దాము. ఎందుకంటే నువ్వు నాలాంటి దురదృష్టం కట్టుకుంటావు కాబట్టి నువ్వు కూడా దురదృష్టం ఉంది. నువ్వు బాధపడుతున్నావు కి నీ తండ్రి నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకోలేడని. కానీ నా పరిస్థితి చూడు, మీ తండ్రి నన్ను భార్య అయింది, ఇంట్లో పని మనిషికి లెక్క కూడా పెట్టుకోలేడు. అంతనే విలువలేదు నాకు. ఇంట్లో పని మనిషిలో కన్నా విలువ ఉన్నది, దాసిలకు విలువ ఉంది, కానీ నాకు విలువ లేదు. దాసికి ఉన్న హోదా, దాసికి ఉన్న గౌరవం నాకు లేదు. ఏం చేస్తా చెప్పు. కానీ నేనేం చేస్తున్నా, ఏడుతున్నానా? ఏదో నా కర్మ అనుకొని ఒప్పుడు నేను ఏడుతున్నా, ఏడుతలేదు. నువ్వెందుకు ఏడుతున్నావు? కనుకనే అర్థం చేసుకోవాల్సింది, మనము జీవితంలో అనుభవించి మన పరిస్థితులను, కష్టాలను ఎవరిపై మనము దాన్ని ఏమంటారు, దాన్ని మనము బ్లేమింగ్ అంటారు. ఇంత కాదు, వీళ్ళు చేయడం అవుతుందని అని బదులు వీళ్ళు బాధ్యులు వాళ్ళు బాధ్యులు అని చెప్పి బదులు ఏం చేస్తుంది, ఎవరి బాధ్యత కాదు అది. బాధ్యత ఒక్కటే, ఎవరిది? నా కర్మ, నేను చేసుకున్న పాపము. ఏదో జన్మలో చేసుకున్న పాపము కనుక నేను పాప ఫలితాన్ని అనుభవిస్తున్నా. నాలుగే నాదే, పన్ను నాదే. కోరుకున్నా ఎవరు తింటావు, ఎవరు తింటావు? పక్క మార్చి కోరికినా అతను పక్కడు మేత నీదే, పన్ను నీయే. కోరుకున్నావు, నొప్పి వస్తుంది, ఎవరు తిడతావు? ఎవరు తింటున్నారు? తనం తప్ప ఎవరిని తిట్టరాదు. కానీ మనం ఏం తింటాము? తనం తప్ప అందరు తింటారు. కనుకనే మన జీవితంలో అనుభవించి మన
కష్టాలు కానీ బాధలు కానీ ఇప్పులు కానీ ఒక వ్యక్తి అవమానిస్తున్న ఒక వ్యక్తి తిడుతున్న ఒక వ్యక్తి చేస్తుండు, అర్థం చేసుకోవాల్సింది ఇది నేను చేసుకున్న పొరపాటే, నేను ఏదో జన్మ చేసుకున్న పాపము, దానివల్ల ఈ కర్మని అనుభవిస్తున్నా కనుక దాన్ని బాధ్యుడు కేవలం నేను ఒక్కనే, ఎవరు కాదు. ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. నేను బాధ్యులకు ఏం చేయాల్సింది, చెప్తాను, నోరు మూసుకుని ఉండాల్సింది, సహించాల్సింది, ఇంకేం లేదు. సునీత చెప్తుంది, నేనేం చేస్తున్నా, నువ్వు నా కడుపులో ఉంటావు కాబట్టి ఇది నీ కర్మ. కానీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మరి కర్మానికి నువ్వుకుంటే అయిపోతుందా, ఇంకేమైనా చేయాలి, కర్మ మార్చుకోవాలి. కర్మను మార్చుకునే ప్రయత్నించాలి, కానీ కర్మ మారేది కాదు. కర్మ దేంతో కూడా మారేది కాదు. కర్మ మారుతుంది కేవలం ఒక్క వారం పోయింది. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాష. బ్రహ్మదేవుడు ఏం చెప్తుండు, కర్మను మార్చేది మార్గం ఒక్కటే ఉంది, విధానం ఏంటి, భక్తి ద్వారా. భక్తి తప్ప మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మారలేము. ఎందుకు, అది పుట్టుకంతోనే ముళ్ళేసుకొని వచ్చింది మనం. ఆ బ్యాగును మనమే మోసడు, ఆ బ్యాగులో ఉన్న ఏ పండు కానీ కాయ కానీ ఎట్లా ఉందో దాన్ని తినవు మనమే. మనమందరం పుట్టుకంతో ఏం చేసాము, ముళ్ళలు వచ్చాను. ఏ ముళ్ళలు, కర్మై ముళ్ళలు. ఇంకా దానికి అనుకూలంగానే ఏ విధంగా అయితే దుబాయ్కి వస్తారు పెద్ద పెద్ద కార్టూన్లు, డబ్బులు ఎక్క పదహారు కార్టూన్లు వేసుకొస్తారు, రోడ్లు వేసుకొస్తారు, దుకాణం బయట వారిస్తారు, కార్టూన్లు వేసుకొచ్చుకుంటారు, అలా నింపుకుంటారు, అది ఆయన వాళ్ళకి వేసుకుని తాళాటి కడతారు. దానికి స్టిక్కర్ అంటే పెడతారు, ఇక రియాక్ట్ టు హైదరాబాద్ అని, దుబాయ్ టు హైదరాబాద్ రాసుకొని పెద్ద పేరు రాసుకొని. ఇప్పుడు ఇక మొబైల్ నెంబర్ రాస్తుంది, సపరేట్ మొబైల్ ఏం లేవు. అక్కడ ముళ్ళే కట్టుకున్నాం వేరు మనమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ముళ్ళెప్తే ఏమైనా కొత్త వస్తువులు అనబడతాయి, కొత్త వస్తువులు అనబడతాయి, ఏమైనా పడతాయి. మనం ఏం పట్టుకొని వచ్చామో అవే అన్నీ ఉంటాయి. అప్పుడు నచ్చకుండా కానీ ఇంట్లో భార్యలు ఏం పట్టుకొచ్చిన ఏమైనా అదే పాట పట్టుకొస్తున్నాం, ఇట్లుంటుందా బట్ట, ఇట్లా షర్ట్ పీస్ ఓడేప్పుడు ఈ ఓల్డ్ పాత స్టైలు కదా. ఎవరు నచ్చకుండా ఎందుకు చెప్తుంటే, మా డాడీ కట్ట తీసుకుంటుండే పెద్ద పెట్టి ఇస్తుంటే మా పని ఏంది, మా డాడీ దిగిన రాత్రిరే తెల్లారి ఆగుతుంది, రాత్రి 1 కానీ 2 కానీ, తెల్లారి 5 కానీ 10 కానీ ఉన్న పెట్టేదాన్ని నిప్పి కింద మీద తిర్రుమరన్నీ చేసి ఎక్కడ ఏములకి ఏమున్నాయో మళ్ళీ చూసిన తర్వాత 5-10 తిట్లు నిప్పి అందరు తిట్లు వాడాలి. మళ్ళీ ఎందుకు చేసిన బెదిరిస్తున్నాం, తిట్లుంటుందా మళ్ళీ అర్థం ఏం చేయాలి, పడాలి. ఆ వ్యక్తిగా ఎక్కడ చదువుకొని కట్టుకోవాలి ఎందుకు. ఇది మన కర్మ. మనం అందరము మనదే ముళ్ళే కట్టుకుని వచ్చినాము. దాన్ని ఎవరు అనుభవిస్తారు, మోసుడు మనమే మోసుకొచ్చినాం. వచ్చిన వాళ్ళు అందరు వస్తారు దోస్తులు బయట, కానీ మనం మోసుకోవాలి. ఆ దోస్తులు ఎందుకు వస్తారు, నాకు ఏం తెచ్చినాను, అలా సీసం లేవా, కొన్ని బదం పలుకులు ఉన్నాయలేవా, కొన్ని ఇలాచీలు ఉన్నాయలేవా, కొన్ని లవంగ పుల్లలు ఉన్నాయలేవా, కొన్ని సెంట్లు ఉన్నాయలేవా, నాకు షర్ట్ పీస్ ప్యాంట్స్ ఉందో లేదని అందరూ దోస్తుతారు. ఒకసారి తీసుకురాకు, మళ్ళీసారి దోస్తుడు సాగు రాడు, రిసీవ్ రాడు. కనుకనే కర్మ కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఏది జమ చేసుకున్నామో ఇప్పిన తర్వాత వీళ్ళని మోసుడు మనమే, ఇప్పుడు మనమే, దాని తర్వాత అనుభవించడం కూడా మనమే. ఇది కర్మ, మారదు. కానీ కర్మ మార్చేది ఒకటే మార్గం ఉంది. అది సునీతి వాళ్ళ కొడుకు చెప్తుంది, నాన్న ఏడుసుడు మానేసి, ఈ బ్రతకారు మానేసి, అయితే ఒప్పుకో,
నీ పరిస్థితి ఇది ఉందని ఒప్పుకో, ఇంకా నోరు మూసుకొని ఉంది ఏదో లేకుంటే లేదు, నేను ఒప్పుకోను, నా అదృష్టం నేను మార్చుకుంటా, ఈ దురదృష్ట స్థితికి నేను ఏమవుతాను, భాగ్యవంతునవుతాను. నేను మంచి వ్యక్తి అయితే అనుకుంటే నేను మార్గం ఒక్కటే ఉంది, ఏముంటుంది, ఆ దేవాదేవుడైన నారాయణని భక్తి చేయదు. ఎందుకంటే ఆయన తప్ప నీ కోరికలు ఎవరు కూడా తీర్చరాదు. అందులో నీ కోరిక ఏముంది, నీ ముత్తతాత కంటే పెద్ద సామ్రాజ్యం పొందాలని. అలా ముత్తతాత దేవుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కంటే పెద్ద సామ్రాజ్యం పొందాలని నీ కోరిక ఉంది కదా, ప్రతీకారం కోరిక ఉంది కదా, తో పని చేయి, భక్తి చేయి. ఎందుకంటే నీ కోరికలు తీర్చే సామర్థ్యం అటుంది. నా మతంలో, నా అభిప్రాయంలో, నా అనుభవంగా నీ కోరికలు తీర్చే లేక నీ బాధలు తొలగించే సామర్థ్యము ఆ దేవాదేవుడైన నారాయణ తప్ప ఇంకా ఎవరిలో లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద దేవతలు, బ్రహ్మదేవుడు లాంటి దేవత కూడా ఏం చేస్తుండు, లక్ష్మీదేవి కోరుకుంటుండు. మా అందరూ చేస్తున్నాం, లక్ష్మి కోరుకుంటుంది. కానీ ఆ లక్ష్మి చేతిలో తామ్రపు పట్టుకొని ఏం చేస్తుంది, ఆ దేవాదేవుని సేవ చేయడానికి ఆతృత ఉంటుంది. లక్ష్మీదేవి ఎవరి సేవలో ఆతృత పడుతుంది, కృష్ణుని సేవ. తో కనుకనే నువ్వు కూడా ఆ లక్ష్మిని కావాలంటే అదృష్టం ఎట్లా మారుతుంది, లక్ష్మితో. కానీ లక్ష్మి ఎక్కడ ఉంది, లక్ష్మి ఎవరి సేవ అంకితం ఉంది అది చూడు. లక్ష్మి అదూరం ఉంది, లక్ష్మి ఏడులో ఉంది, అది అర్థం చేసుకొని ఆ వ్యక్తికి నువ్వు సేవ చేయి. ఎవరు, కృష్ణుడు అనే మాట చెప్తుంది. కనుకనే కృష్ణ భక్తి తప్ప తన అదృష్టాన్ని, తన దురదృష్ట స్థితిని మార్చే ఇంకో మార్గం లేదు. నా అదృష్టం మారాలంటే మనకి మార్గం ఒక్కడే ఉంది. కనుకనే సునీతి, నువ్వు ఈ దేవుని మొక్కుకో, ఆ దేవుని మొక్కుకో, ఇక్కడ నువ్వు దాన్ని ఏం చేయవు, నిలబడలేదు, మొక్కుకోపోయి ఇజ్జత అజిత అవన్నీ చెప్తలేదు. 33 కోట్ల దగ్గర పేరు ఎత్తలేదు. ఏమంటుంది, చక్కగా వెళ్ళి విష్ణు భక్తి అని చెప్తుంది. ఎందుకంటే మొట్టమొదటి విషయం ఏంది, ఏ దేవతలు కూడా నీ కోరికలు తీర్చే సామర్థ్యము లేదు. ఫస్ట్ కోరికలు తీర్చే సామర్థ్యము లేదు. ఎందుకంటే కోరిక పెద్దది ఉంది. మళ్ళీ రెండోది, ఆ వాళ్ళు ఒకవేళ మేము కోరిక తీర్స్తామని చెప్పినా కానీ ఆ భవం అనుగ్రహం లేకపోతే వాళ్ళు తీరలేదు. ఎందుకంటే నీ కోరిక తీరాలంటే, నీకు ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సింది. అక్కడికి వెళ్ళి రాంది, హెడ్ ఆఫీస్కి వెళ్ళి రాంది, హోల్సేల్కి వెళ్ళి రాంది, రీటైలర్ ఏం చేతురా, కంపెనీలకి వెళ్ళి సామాన్ కడుతుంది. ఫస్ట్ హోల్సేల్ కడుతుంది, హోల్సేల్ లేదా రీటైలర్. అందుకనే మీకెళ్ళి రాకపోతే కింద ఏం చేస్తాం, మాల్ నెయ్యి అంటారు కదా, స్టాక్ నెయ్యి, స్టాక్ అవుట్ ఆఫ్ ఆర్డర్. పట్నంకి వెళ్ళే మాలు రాలేదు. అదేవిధంగా దేవతలు ఇస్తారు, వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటేనే ఇస్తారు. కానీ వాళ్ళ స్టాక్ అడగలుగుతుంది, ఆ స్టాక్ వాళ్ళు తయారెత్తలేరు. ఆ స్టాక్ తయారీ సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఒక తీసుకోవాలి, ఇవ్వాలి. మరి డైరెక్ట్ ఇక్కడ జరుగుతుందేమో, హైదరాబాద్ పండుగ తీసుకోవచ్చు కదా. సూర్యమిత్రుని ఈ దేవతల చక్కెర రావడం, నువ్వేం చెయ్యు, నువ్వు చక్కగా దేవాదేవుని పూజించు. ఎందుకంటే దేవతలు ఎంత చేసినా కానీ వాళ్ళకు గుమ్మడికాయ అంత సేవ అందిస్తే, ఎంత సేవ, గుమ్మడికాయ అంత సేవ అందిస్తే వాళ్ళు నీకు ఎంత ఇస్తారు, ఆవగింజ ఎంత ఇస్తారు. కానీ కృష్ణునికి ఆవగింజంత సేవ అందియు, గుమ్మడికాయలతో వరం ఇస్తాడు. సో చాలా
తెలివంతురాలు అయిన వస్తలేదు. ఈ దేవుడు ఆ దేవుడు, ఈ అమ్మ ఆ అమ్మ, ఈ బాబా ఆ బాబా, ఈ భగవాన్ ఆ భగవాను కదా. ఈ అమ్మ ఆ అమ్మ, ఏ అమ్మ లేవు, ఏ అయ్యలు లేవు, ఏ బాబాలు లేవు, ఏ దేవతలు లేవు, ఏ దేవీలు లేవు. చక్కగా ఎవరిది దేవాది దేవ కృష్ణ అక్కడ పంపుతుంది, అక్కడ పంపుతుంది. ఎందుకంటే నీ కోరికలు తీర్చే సామర్థ్యము కేవలం ఆ వ్యక్తి అందులో ఉన్నాయి. మరి దేవతలు ఎవరు పూజిస్తారు? తక్కువ బుద్ధి ఉండేవాళ్ళు. దేవతలను పూజించే వాళ్ళు వాళ్ళని కృష్ణుడు అల్పమేధస, తక్కువ బుద్ధి ఉండేవాళ్ళు. కృష్ణుడు తప్ప ఇతర దేవతలు పూజించే వాళ్ళు ఎవరు? బుద్ధి తక్కువ ఉన్నవాళ్ళు. మరి ఎందుకు బుద్ధి తక్కువ ఉన్నవాళ్ళు? ఫస్ట్ కారణం చెప్పిన, ఎందుకంటే దేవతలు ఏమి ఇచ్చినా కానీ కృష్ణుడు ఇయ్యంది వాళ్ళు ఇవ్వలేరు. ఫస్ట్ కారణం. రెండోది, వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ అది అశాశ్వతమైనది, పరమ. ఎందుకు? ఎందుకంటే వాళ్ళే అశాశ్వతం ఉన్నారు. అవును, వాళ్ళే అశాశ్వతం ఉన్నారు. కనుక వాళ్ళు ఏమి ఇస్తారు? ఆ శాశ్వతమైన వ్యక్తులు శాశ్వతమైన విషయం ఎట్లా చెప్తారు? హిరణ్యకశిపు పెద్ద తపస్సు చేసిండు, ఘోరమైన తపస్య, భయంకర. ఇతిహాసంలో చరిత్రలో ఎవరు పడిన తపస్య చేయలేరు, భవిష్యత్తులో చేయరు. అటువంటి తపస్య అంటే ఆయన తపస్య కూర్చుంటే మొత్తం పెయి మీద ఏమైంది? పుట్ట తయారైపోయింది, చెదలట్టింది మొత్తం శరీరము, మాంసంతో వదిలేసినాయి చెదలు, కేవలం బొక్కలు లేకంతే. ప్రాణాన్ని బొక్కలలో పెట్టుకున్నాడు. ప్రాణం ఎక్కడ ఉంది? బొక్కలు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషపడి తన కమండకి నీళ్ళు చల్లేసరికి మళ్ళా ఎప్పటిలాగా అయిపోయాడు, ఇంకా మంచిగా అయిపోయాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు, మరి ఏం ఉద్దేశం, ఏం ప్రయోజనం అంటే? నాకేం కావాలి? నాకు మరణం వద్దు, నాకు అమృతం కావాలి, నేను సాగు చేయను పరం. బ్రహ్మదేవుడు, నేనే చనిపోయి ఉన్నా, నాకే సాగు ఉంది, నేను నీకు అమరట్లేదా? అవును, కానీ నేను నీవు చనిపోయే మార్గాలను కఠినం చేసుకోవచ్చు, చనిపోకుండా చూసుకోవచ్చు, కానీ చనిపోవడం మాత్రం ఖాయం. ఎందుకు? నేను చనిపోయి ఉన్నా కనుక నేను నీకు అది ఇవ్వరాదు. కనుకనే దేవతలు ఎంతవరకు ఇవ్వచ్చు? ఎక్కువ మ్యాక్సిమం. ఇప్పుడు ఆ జేబులో 100 రూపాయలు ఉంటే మీరు అడిగితే నేను తీయచ్చు నీకు 90 వరకు ఇస్తా. ఎందుకు? 10 రూపాయలు అంతా కావాలి, మొత్తం 100 ఇచ్చేస్తే నా సంగతి ఏంటి? అంత ప్రేమ ఉండాల్సింది, అంత ప్రేమ ఉంటే సరే అని 100 ఇచ్చేస్తారు. కానీ ఎంత ప్రేమ కానీ 99 ఇస్తారు, కానీ 100 మాత్రం ఎవరు గారు. అదేవిధంగా దేవతలు ఎంత చేసినా కానీ గుమ్మడికాయ ఇచ్చేదెంత? ఆవగించారు. వాళ్ళ సామర్థ్యం కూడా ఎక్కియలేదు వాళ్ళు. మళ్ళీ ఏది ఇచ్చినా కానీ అది అశాశ్వతం. ఎందుకు? అది కేవలము శరీరంతో సంబంధించి ఉంటుంది. శరీరం పోయిందా, వరం కూడా పోయింది. ఇక శరీరం పోయా కాదు, ముందే అవుతాయి. కనుకనే సునీల్ చాలా తెలివంతులు ఏమంటుంది, కొడుక నువ్వు అల్పజ్ఞులు కాకు, అల్ప మెదసులు కాకు, నేను మంచి తెలివంతులుగా. కనుకనే ఆ శాశ్వతమైన వ్యక్తి సేవ చేయు, నీకు శాశ్వతంగా వరం ఇచ్చాడు ఇతడు. ఆయన అనంతుడు. ఆయన ఎవరు? అనంతుడు. ఆయన అందులో నీకు అనంతమైన వరం ఇచ్చే సామర్థ్యము ఉంది. కానీ నువ్వు ఆ వ్యక్తి సేవలు అంకితంగా, అప్పుడు నీ దురదృష్ట స్థితి ఏమవుతుంది? మారుతుంది. కానీ ఇందులో ఇంకొక కారణం ఉంది. ఆమె ఎందుకు దేవుణ్ణి పూజించమని చెప్తుంది? ఇంకో కారణం, అది గట్టిగా అర్థం చేసుకోవాల్సింది, అది గట్టిగా అర్థం చేసుకోవాల్సింది. అదే వచ్చే వారం చర్చిస్తాం. ఈ సునీతి వారి యొక్క కొడుకును దేవాది దేవుని పూజ ఎందుకు చేయమంటుంది? ఆయన భక్తి ఎందుకు చేయమంటుంది? ఇంకో కారణం ఉంది. ఒక కారణం ఏంటి? నన్ను అల్పజ్ఞుడివి కావు, నీ కోరికలు తీర్చే సామర్థ్యం కేవలము ఒక్క వ్యక్తి అంతలోనే ఉంది.
ఇప్పుడు నీకేం కావాల్సింది? బ్రహ్మదేవుడు అంటే పెద్ద సామ్రాజ్యం. సో బ్రహ్మదేవుడు అంటే పెద్ద సామ్రాజ్యం ఎవరు ఇవ్వగలుగుతారు? బ్రహ్మదేవుడు అంటే పెద్ద ఉన్న వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇక బ్రహ్మదేవుడు పెద్ద ఎవరు? ఒకడే వ్యక్తున్నాడు, విష్ణు. కానీ ఆయన పూర్తి చేయగలుగుతారు, ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా చేయరు. అది అర్థం చేసుకుంది. కానీ ఇది కేవలం బాహ్య కారణం. లోపల కారణం ఏముంది? అది చాలా గొప్పది. అది అర్థం చేసుకోవాల్సింది. అది అర్థం చేసుకున్నామా? ఇవన్న జీవితంలో మన కోరికలు తీర్చినా తీరకున్నా మనకి పరగదు. ఇప్పుడు ఏమైతుంది? కోరికలు తీరిస్తే సంతోషపడతాం, కోరికలు తీరకపోతే దుఃఖం అవుతుంది. కానీ ఈ సుఖము ఇంకా దుఃఖం కంటే మనం అత్యులం కావాల్సింది ఎప్పుడైతే మనము ఆ కారణము అర్థం చేసుకుంటాం. అది మనం వచ్చేలాగా చర్చిస్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న అడగచ్చు.